హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు దిలీప్ జవాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే శరతన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా క్లాస్మేట్ శరతన్న. సో ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి ప్లేస్కి తీసుకుపోతా అని చెప్పిండు. ఆ ప్లేస్ ఏందో నేను కూడా చూడడానికి చాలా ఎగ్జైట్గా ఉన్నా. నాకు కూడా తెలియదు, ఇప్పటిదాకా నేను వెళ్ళలేదు. సో లెట్స్ సీ. నాతో పాటు మీకు కూడా చూపిస్తా రండి. దానికంటే ముందు మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, నా ఫ్రెండ్ జాషువా అని ఒక మా ఫ్రెండ్ ఉన్నాడు. వాడు నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ వీఆర్ గోయింగ్ టు దట్ ప్లేస్. సో హీ ఈజ్ మై ఫ్రెండ్. హలో గైస్, నా పేరు జాష్వా, దిలీప్ ఫ్రెండ్ని. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు వాచ్ దట్ ప్లేస్. చూద్దాం ఎట్లుంటుందో. సో ఇప్పుడే టిఫిన్ చేసేసి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికంటే ఎల్బీ నగర్, వనస్థలిపురం వయా కోటి. ఇది వచ్చేసి జీపీఓ, హ్యాబిట్స్ జీపీఓ. అటు రైట్ సైడ్ నుండి వెళ్తే మనకి చార్మినార్ పోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ నుండి వెళ్తే మనకి ఇప్పుడు మనం పోయే రూట్లో కోటికి వెళ్తాం. ఇది వచ్చేసి కోటి. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మొత్తము. ఈ లెఫ్ట్ సైడ్ మెట్రో కింద మొత్తం అన్ని షాపింగ్స్ ఉంటాయి. రోడ్ సైడ్ షాపింగ్స్, బట్టలు, కమ్మలు, లేడీస్ సంబంధించినవి, బాయ్స్ సంబంధించినవి అన్నీ దొరుకుతాయి. రైట్ సైడ్లో వచ్చేసి చెప్పులు, బట్టల షాప్స్ ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తము ఇప్పుడు మనకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ పార్ట్ మొత్తము బుక్స్ అమ్ముతారు. బుక్స్ దొరుకుతాయి ఇక్కడనే, సెకండ్ హ్యాండ్ కానీ ఫస్ట్ హ్యాండ్ కానీ ఇక్కడనే బుక్స్ దొరుకుతాయి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే సిగ్నల్ ఒకటి, ఆ సిగ్నల్ దగ్గర ఉమెన్స్ కాలేజ్ ఒకటి ఉంటుంది, కోటి ఉమెన్స్ కాలేజ్ అని. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్. ఇట్లనే స్ట్రైట్గా వెళ్ళాలి మనం ఒకటే రూట్లో. రైట్ సైడ్కి వెళ్తే ఎంజీ బస్ స్టాండ్ వస్తుంది. స్ట్రైట్గా పోతే మలక్పేట, లెఫ్ట్ సైడ్ వెళ్తే దిల్సుఖ్ నగర్, కాచిగూడ పోయే రూటు. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ తీసుకుంటే మనం దిల్సుఖ్ నగర్ పోయే రూటు. మనకు అక్కడ ముందర కనిపిస్తుంది మలక్పేట మెట్రో స్టేషన్. అక్కడ నుండి మనం లెఫ్ట్కి తీసుకోవాలి. ఇది వచ్చేసి న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్. దాని తర్వాత మలక్పేట తర్వాత వచ్చే స్టేషన్ న్యూ మార్కెట్. ఇది వచ్చేసి దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్. ఆ పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంటుంది, దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్. సో ఇది వచ్చేసి ఎల్బీ నగర్ మెట్రో. మనం మెట్రో కింద ఉన్నాం, ఎల్బీ నగర్ మెట్రో కింద. దానికి ముందు రికార్డ్ చేయడం మర్చిపోయినా. ఇది వచ్చేసి ఎల్బీ నగర్ ఫ్లైఓవర్. ఇది ఎక్కి దిగినాం అనుకోండి, అటు వనస్థలిపురం పోయే రోడ్డు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఈ రూట్ ఇది. మళ్ళీ ఇట్లనే ఏపీకి పోవాలన్నా కూడా ఇదే రూటు. వయా విజయవాడ, రాజమండ్రి, ఏ రూటుకు పోవాలన్నా ఏపీకి పోవాలంటే ఇటు సైడే. ఇంకా ఇక్కడ నుండి ఏపీకి పోయే బస్సులు, ఖమ్మం పోయే బస్సులు, సూర్యాపేటకు పోయే బస్సులు ఇవన్నీ ఇక్కడే ఆగుతాయి. సో అన్న వాళ్ళ అపార్ట్మెంట్కి అయితే వచ్చేసినాము. బండి పార్క్ చేసుకొని ఇప్పుడే లోపలికి వెళ్దామని చూస్తున్నాం. దీంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, జ్యోతి ఎంక్లేవ్. సో లెట్స్ సీ, చూద్దాం. నేను కూడా చాలా వెరీ మచ్ ఎగ్జైటెడ్గా ఉన్నా. అగో శరతన్న వాళ్ళ డాడీ ఇక్కడే కింద కూర్చున్నాడు. అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ కూడా పక్కనే ఉన్నాడు. హాయ్ అంకుల్. హాయ్, బాగున్నారా మీరు? బాగున్నా అంకుల్, మీరు బాగున్నారా? శరతన్న వాళ్ళ డాడీ, అంకుల్ వాళ్ళ ఫ్రెండ్. హాయ్ అంకుల్. సో అగో శరతన్న కూడా కిందికి వచ్చిండు అప్పుడే. సో లిఫ్టా. హాయ్ ఆంటీ, బాగున్నారా ఆంటీ? బా, ఏం టైమింగ్ ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. శరతన్న వాళ్ళ మమ్మీ. బాగున్నా ఆంటీ. అయ్యో ఇంతలోనే ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుంది. హాయ్ ఆంటీ. సో ఫైనల్లీ అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అందరితో మాట్లాడుకొని కార్లో పోదాం అన్నట్టుగా స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడే కార్ తీసుకొని బయటకు వచ్చేసినాం. అన్న డ్రైవింగ్ చేస్తుండు. కొంచెం అట్లా వర్షం పడిపోయింది. వెనుక మా ఫ్రెండ్ జాషువా గారు కూర్చున్నాడు.
సో ఇదొకటి వచ్చేసి మంచి ఏమంటారు చిన్న మినీ వాటర్ ఫాల్స్ టైప్ ఉన్నది. అటు లోపలికి పోవడానికి మనకి ఛాన్స్ ఉంది, కాకపోతే మనం వెళ్ళట్లేము ఎందుకంటే వర్షాలు పడున్నాయి కాబట్టి అటువంటి రిస్క్ మనం చేయాలనుకోవట్లే. సో ఇక్కడ నుండి చూసి ఎంజాయ్ చేద్దాం. ఇంకా ఇంతకన్నా మంచి ప్లేస్లు ఏమైనా ఉన్నాయో అవి కూడా వెతుకుదాం, చూద్దాం. సో లెట్స్ సీ. సో ఇక్కడ నుండి ఒక మంచి స్పాట్ కనిపిస్తుంది అని చెప్పేసి శరత్ తీసుకొని వచ్చిండు. అదేందో నేను కూడా చూడడానికి చాలా ఎగ్జైట్గా ఉన్నా. కానీ మొత్తానికి అయితే ఒక ప్లేస్కి వచ్చినాం, కానీ బాగుంది, చూడడానికి అయితే బాగుంది. ఒకసారి అది ఎట్లుంది ఏంది అనేది మీకు కూడా చూపిస్తా, చూడండి. వా నా సిటీ వ్యూ, ఓ మై గాడ్, వా వా బా. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ క్రేజీగా ఉంది గాయస్, అసలు క్రేజీ అంటే క్రేజీ. ఇట్లా కనిపిస్తుంది కదా, ఇది మనకు ఓఆర్ఆర్ హైదరాబాద్ సిటీ కనిపిస్తుంది ఇక్కడ నుండి. మరి దీంట్లో చిన్నగా కనిపిస్తుంది కానీ బేసిక్గా క్రేజీగా ఉంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ హిల్ స్టాప్ మాది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి వేరే ప్లేస్కి మూవ్ అవుదాం. ఇక్కడ కొద్దిసేపు ఉండి అట్లా టైం స్పెండ్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా కొన్ని ఇట్లాంటి చూడాల్సిన స్పాట్లు ఇంకా ఉన్నాయంట. అవి ఏందో నేను కూడా చూడడానికి చాలా ఎక్సైట్గా ఉన్నా. సో లెట్స్ గో. ఇంకొకటి చూపెడుతున్నా, ఇది చూడండి, ఇంకొక వ్యూ పాయింట్. అసలు ఏం కనిపిస్తలే, ఫాగ్ ఉంది, ఫాగీ అంతా. ఇది లైట్గా లేకపోతే ఏంటో అర్థం కావట్లే, కానీ మొత్తానికి అయితే చాలా ఫాగీగా ఉంది. చూడండి ఒకసారి, లెట్స్ గో. ఇక్కడికి వచ్చేసి ఒక హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు, శరత్ అన్న ఉన్నాను. క్రేజీ సీరియస్గా. సో గైస్, వచ్చేసి one of the beautiful spot in Hyderabad, crazy spot. అక్కడ వచ్చేసి వాటరు పోతున్నాయి కిందికి. సో ఇప్పుడు వచ్చేసి అక్కడ ఒక స్పాట్ ఉంది, ఆడ పోయి కూర్చొని మన చుట్టూ మొత్తం వాటర్, వెనకాల నుండి సైడ్ల నుండి మొత్తం వాటర్ పోతూ ఉంటాయి. అవి ఎట్లా పోతున్నాయి ఏందనేది వాటిని చూసి ఆ సౌండ్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము. ఆ వాటర్, ఆ ఫ్లో క్రేజీగా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి. మనం ఇప్పుడు పోయి కూర్చోవాల్సింది అక్కడ కూర్చొని కొద్దిసేపు అట్లా ఈ వెదర్ని, సౌండ్ని, వాటర్ని ఎంజాయ్ చేసేసి ఇంకెళ్ళిపోదాం అక్కడికి. సో లెట్స్ గో. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ చూడండి, అసలు క్రేజీగా వస్తున్నాయి స్పీడ్గా, జుబ్బు అని. మనం దీంట్లో ఏం ఎక్స్పెరిమెంట్లు ఏం చెయ్యం, జస్ట్ మనం చూస్తాం, వీడియో తీసుకుంటాం అంతే. మనం ఏదో ఎక్స్పెరిమెంట్లు చేసేది ఏం లేదు. ఇలా దిగడాలు, ఈతలు కొట్టడాలు ఇవన్నీ మనం అట్లాంటి ఎక్స్పెరిమెంట్లు ఏం చెయ్యము. ఇట్లాంటివి మీరు కూడా ఎవరైనా పోయినప్పుడు ఇట్లాంటి ఏం చేయకండి, జస్ట్ చూడండి, ఎంజాయ్ చేసి వచ్చేయండి అంతేగాని అలా దిగడాలు, ఈతలు కొట్టడాలు అట్లాంటివి మాత్రం చేయకండి. ఎంత పెద్ద ఈతగాడైనా ఇట్లాంటి ఫ్లో వచ్చినప్పుడు మాత్రం రిస్క్ చేయకండి, లైఫ్ని రిస్క్లో పెట్టుకోకండి, ఓకేనా? జస్ట్ వీటిని చూడాలి, ఎంజాయ్ చేయాలి అంతే, అక్కడి వరకే. సో ఈ వాటర్ అన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయో అది కూడా ఇందాక మీకు చూపెట్టిన, ఇందాక షార్ట్లో అక్కడ టాప్ యాంగిల్ నుండి ఒకసారి చూపెట్టిన ఆ హిల్ మీద నుండి. ఆ హిల్ మీద ఒక వాటర్, అది చెరువు ఉంది కదా, ఆ చెరువు నుండి వాటర్ ఇక్కడికి వస్తున్నాయి అన్నట్టు. ఇట్లా దాంట్లో చెరువులో నిండిపోయిన వాటర్ అని వచ్చేసి ఇట్లా ఈ ఫ్లోటింగ్లో ఇట్లా బయటకు వస్తున్నాయి.
ఇంత మంచి ప్లేస్ చూపెట్టినందుకు శరత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి ఇంకెన్నో చూపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తున్నా. కానీ క్రేజీగా ఉంది గాయ్స్. కానీ లొకేషన్ మాత్రం క్రేజీగా ఉంది. లొకేషన్ కానీ ఆ వాటర్ ఫ్లో హైలైట్ ఉంది. ఏం లేదు, మనం అంత దూరం ఏం వెళ్ళాం, మీరేం భయపడకండి. జస్ట్ మనం ఇక్కడ దూరం నుండి మాత్రమే చూద్దాం, తీసుకుందాం ఇవన్నీ షార్ట్స్. క్రేజీగా ఉంది అసలు ఈ వాటర్ ఫ్లోటింగ్. ఇక్కడ నుండి వాటర్ అక్కడికి వెళ్తుంది చూడండి ఒకసారి. అక్కడ కింద చాలా ఫ్లోటింగ్ ఉంది. ఒకసారి అది మీకు కనిపిస్తుందో లేదో, అసలు బీభత్సంగా ఫ్లోటింగ్ ఉంది. కానీ క్రేజీ లొకేషన్. ఇప్పుడు మేము నించున్న ప్లేస్ కూడా చాలా హైట్ ఉంది. ఇక్కడ చాలా వాటర్ ఉన్నాయి. అసలు బేసిక్గా ఇన్ని వాటర్ ఎప్పుడు లేకుండానంట, ఇప్పుడే ఫస్ట్ టైం అంట. అక్కడ స్తంభాలు ఉన్నాయి, మరి మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు. ఆ స్తంభాలు మొత్తం మునిగిపోయి ఉన్నాయి. 1 2 3 4 మూడోది 4వది 5వది మొత్తం ఏం కనిపిస్తూనే లేదు. పోల్స్, ఎలక్ట్రికల్ పోల్స్. సన్సెట్ చూడొచ్చు, ఆ లైట్ రేస్. ఇప్పుడు ఇక్కడ నుండి పైకి పోయేదంట. ఒకసారి పోయి చూద్దాం పైన ఎట్లుంటుంది ఏంటి అనేది. బాబా 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 ఏమన్నా ఉందా ఇక్కడ నుండి వ్యూ మాత్రం క్రేజీగా ఉంది అసలు. నేచర్ అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు భలేగా ఉంది అసలు. అది కనిపెట్ట సంగీ టెంపుల్ గానా, క్రేజీ. సో చూడండి మీరు కూడా. అన్న ఏదన్నా మన కారు రాయికి ఆపోజిట్ అడ్డం ఉంటుంది.
సో మొత్తానికైతే మళ్ళీ ఇంటికైతే రావడం జరిగింది. ఈ నుండి మళ్ళీ మనం హాస్టల్కి వెళ్ళిపోతాం. ఇంకా ఇంత మించి ఇంకేం లేదు. మొత్తానికైతే పొద్దుటుండి గట్టిగా తిరిగినాం. చాలా అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు హాస్టల్.